బయట వాళ్ళకి ఇద్దామన్నా నేను వేరే దగ్గర ఇస్తా, వేరే క్యాస్ట్ ఓన్లీ గ్రేవ్ గార్డ్కి ఇవ్వండి. ఇది ఓన్లీ ముస్లిం గ్రేవ్ గార్డ్. దీన్ని కాంపౌండ్ కట్టేసి హ్యాండ్ ఓవర్ చేయండి, కమిటేసుకోండి. నేను మళ్ళా చెప్తున్నా, ఇది అల్లాపూర్ డివిజన్కి సంబంధించిన గ్రేవ్ గార్డ్. మళ్ళీ బయట వాళ్ళని తెచ్చిపెట్టు. ఇది మనకు సంబంధించింది, మన కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ అల్లాపూర్ డివిజన్. నేను బోడపండాలను తీసుకొస్తా, నేను జూబ్లీస్ వాళ్ళని తీసుకొస్తాను, మాత్రం తప్పు చేయకండి. మన అల్లా మన ఇమాం ఉన్నారు, మోజాస్ ఉన్నారు, వాళ్ళు ఎన్ని 12, 14, 20 మసీదులు ఉన్నాయి. ఇలా మనకు అవసరమైతే అలా రాయండి. మసీదులో 25 మసీదులు ఉన్నాయి. ఇమాం సాబ్స్ ఉన్నారు, వాళ్ళు రాస్తారు. తీసుకుని నీట్కి వేసి ఇస్తారు మేము బ్రహ్మాండంగా. ఆ మట్టి కూడా ఇమ్మీడియట్గా నేను చెప్పిన ప్లేస్లో తీసేయండి. ఇక్కడే మనలో ప్లేస్ ఉంది, అలా పడేయండి. మురికి అది ఉంది, కొంచెం మట్టి వేయించేయండి. మాట ఇస్తే తప్పరు ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే. నేను ఎలక్షన్లో మనం చూస్తాను జూబ్లీస్లో ఎలక్షన్ రావాలే ముస్లిం దేవాడు యాదకి వస్తుంది. ఉత్తప్పుడు రాదు, ఇప్పుడు రాదు. మళ్ళా మనం ఎలక్షన్ రాలే గ్రేవ్ గార్డ్ దేతారే అంటారు. నైతే इलेक्शन बाद चलेगा इधर इलेक्शन आए तो अरे मुस्लिम भाई भाव हम ग्रेव गार्ड दे देते, वोट डालो, ऐसा बोलते. ऐसा नहीं बोलना है कुकटपल्ली में. నేను మాట ఇచ్చినా మాట ప్రకారం నిలబెట్టుకుంటున్నా. ఎవడన్నా ఇలా మాట్లాడితే ఒక లెటర్ ఇచ్చారు, మీ అందరూ చెప్తున్నా. చాలా మంది వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈ గ్రేవ్ గార్డు సంబంధించిన ల్యాండ్ మనం ముందే అనుకున్నాం. ఇది వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సిల్ట్కి ఇచ్చారు. ఈ గవర్నమెంట్ సిల్ట్లో కూడా మీరు చాలా మంది తెలుసుకోండి, అన్న సర్వే నెంబర్ లేదు మీకు చెప్పాను. కాబట్టి ఆ హక్కులు వాళ్ళకి లేవు, సిల్ట్ ఇచ్చే హక్కే లేదు వాళ్ళకు. 100కి 100 రూపాయలు. ఇది ముస్లిం గ్రేవ్ గార్డ్. హిందూ గ్రేవ్ గార్డ్ బ్రహ్మాండంగా కట్టించడం చూశారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ముస్లింలో కట్టేయాలి. ఇది కూడా బ్రహ్మాండంగా చేసి ఇస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం నిధులు ఇస్తలేదు, ఎంత చెప్పినా మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి అంచనా సొంత డబ్బులతో కాంపౌండ్ కట్టేయమని చెప్పిన. ఫస్ట్ నా డబ్బులతో కట్టేయండి, వాళ్ళు ఇచ్చినాడు మళ్ళీ ఏం గడబడి చేస్తారో ఎందుకు అని చెప్పాం. ఇవాళ నుంచి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇలా ఎవడన్నా వచ్చిండు అంటే అందరూ ఒకడన్నా నేను వచ్చి కూర్చుంటున్నాను. తిరగొట్టేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఏం చేస్తారు, వాళ్ళ పేరు ఎక్కడ వస్తుందో, వాళ్ళ పేరు వస్తుంది వాళ్ళు చిరగొట్టాలని ప్రయత్నం చేస్తారు. ఈ ముస్లిం సోదరులు ఈ పార్టీలకు అతీతంగా ఇమాంలకు కూడా చెప్తున్నా, మోజాలకు కూడా చెప్తున్నా, ఇది మీకు సంబంధించి. ఎవడన్నా అడ్డం, ఏ పార్టీ వాడైనా అడ్డం వచ్చినా వదిలిపెట్టేది లేదు. దీనికి అడ్డం వచ్చిందంటే అది మీరు అందరూ చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంచి బ్రహ్మాండమైన 1.5 acre ల్యాండ్ ఇది. అది కూడా మందే. అది నా ఎర్రగడ్డకి ఇచ్చింది మనమే. యాక్చువల్గా నాకు చెప్పలేదు రోజు, అది కూడా మనం తీసుకున్నాం. అది మన కాన్సెన్స్. 2 ఎకరాలు నేను మనం చూస్తే ఎర్రగడ్డలు మానంటున్నాను. అది మన కుక్కట్పల్లి కాన్సెన్సే. నాకు ఎన్నో చెప్పిన ఎప్పుడో మన కుక్కట్పల్లికి ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా. కాబట్టి అది కూడా నేను గ్రేవ్ గార్డ్ గురించి మన మాట్లాడేటప్పుడు కూడా అది కూడా ఎలక్షన్లో వచ్చి రాగబేగాల మీద చెప్పేసి పేరు మరి దాన్ని కూడా ఇవ్వాలి కదా. ప్రామిస్ చేసిరు జూబ్లీస్లో. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎర్రగడ్డలో 2 ఎకరాల ల్యాండ్ మీరు కేటాయిస్తామని చెప్పిండ్రో అది కూడా ముస్లిం గ్రేవ్ గార్డ్కి ఇవ్వాలి. అది ఇవ్వకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు మొన్న. మా ముస్లిం పెద్దలకు చెప్పారు, మా ఇమాంలకు మోజాలకు చెప్పారు, అది మేము ఇస్తామని. 2 సైడ్ 3లో కూడా ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వాలి. साइड 3 है कि जूबलीस का कांसेंस है. वो कांग्रेस वाला बताना మీరు అందరూ పోయి ఎలక్షన్ అడిగిరు, మీన మట్టుకుంటాం మేము బిడ్డ, మీరు వదిలిపెట్టేది లేదు. ఓట్లు వేయించుకున్నారు, గెలిచిండ్రు. ఖచ్చితంగా 3 గ్రేవ్ గార్డ్ ముస్లిం గ్రేవ్ గార్డ్ ఇవ్వవలసిందే. మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎంటాడుతాను. మాట ఇచ్చి ఎలక్షన్ల ముందు ఆ గ్రేవ్ గార్డ్ 3 కట్టియాలి. ఈ గ్రేవ్ గార్డ్ కట్టించే బాధ్యత నాది, కుకట్పల్లి ఎమ్మెల్యే బాధ్యత. ఇంకా మీకు హక్కు ఉంది, మీకు కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. పాపం చాలా ఉన్న నుంచి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆల్రెడీ మనము అన్నిట్లో ఇచ్చాము, బొంపేలు ఇచ్చినాము. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి 5th phase 5 ఎకరాల గ్రేవ్ గార్డ్ బ్రహ్మాండం కట్టిస్తూ ఉన్నాం. అందులో కంప్లీట్ అయిపోతూ ఉంది. కుక్కట్పల్లి ఆల్రెడీ బ్రహ్మాండం కట్టించాం, బోన్పేట కట్టించాం, బాలర్లో నడుస్తూ ఉంది. బేగంపేట బ్రహ్మాండం కట్టించాం.
కాబట్టి ఇది కూడా చేసుకోండి. దీంట్లో ఎవరు అడ్డం వచ్చినా పార్టీలకు అతీతంగా మీరు దీన్ని కాపాడుకోండి. నా పార్టీ నీ పార్టీ పెట్టకండి. దీని విషయంలో ఏ పార్టీ కాదు, ముస్లిం కా ప్రాపర్టీ ठीक है. మీరందరూ కలిసి ముస్లిం సోదరులు కాపాడుకోండి. అల్లాపూర్ సంబంధించిన 25 మసీదుల ఇమాముల మోజన్ల దాని కమ్యూనిటీ వీళ్ళ ఆధ్వర్యంలో జరిపించుకోండి. ఒక కమిటీ వేసుకోండి. ఇంకేమైనా డబ్బులు అవసరం పడ్డాయి, మీకేమైనా కావాలంటే నా సొంత డబ్బులు నేను ఇస్తాను. కాపాడుకోండి. ఓకేనా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? क्या प्रॉब्लम है? ठीक है, थैंक यू. है पार्टी को से भी हो, अब माधवराव कृष्णराव साहब बोल सकते हैं मेरी हुकूमत नहीं है, कांग्रेस पार्टी की हुकूमत है बीआरएस, लेकिन आप जैसा जबान दिए 2023 इलेक्शन में, उसी जबान पर यहाँ पर मुखद्दर रहकर आज ये काम किए हो. वैसे अपन भी ये काम खत्म हो गए थे. पार्टी बाजी, पार्टी फीलिंग, कांग्रेस है, एमआईएम है, वो है, अलान है, फलान है, छोड़कर सब मिलकर यहाँ पर होंगे तो जल्द से जल्द ये काम हो जाएगा. अब जैसा पिछले 10 दिन से यहाँ पर देख रहे हैं हमारे कॉर्पोरेटर साहब दिन रात यहीं बैठकर है, और लोकल के वेलफेयर एसोसिएशन के प्रेसिडेंट भी थोड़े थोड़े देर आ रहे बैठ रहे. हमारे रहीम साहब भी कल मैं देखा सारा दिन यहाँ पर बैठे, और हमारे अल्लाहपुर से लोग नसीर साहब, जावेद भाई और सारे लोग यहाँ पर देखा मैं पति यहाँ पे राजीव गांधी नगर सब पर बैठे. तो साफ पैसे देने के लिए रेडी है यहाँ पे. जीएचएमसी से पैसे आते या नहीं आते ये मेरे को नहीं, मेरा ओन पैसा मैं देने के लिए रेडी है. आप काम करा लो, कम्युनिटी डालो, आप सब लोग. तो आप थालियों से बोलते, आप हाथ उठा के बोलते, कृष्णाराव साहब का आप शुक्रिया अदा करिए. और जिस तरह ये काम हुआ ना कृष्णाराव साहब, उसी तरह ये काम होने के बाद में अल्लाहपुर में एक उर्दू मीडियम स्कूल की जरूरत है. सर्वे नंबर 18 की जरूरत है हमारे को. आपसे ही उम्मीद है कि सर्वे नंबर 18 मुकम्मल होगा. वहीं आज जैसा यहाँ पर मौजूद है पब्लिक, उसी तरह वहां पर भी मौजूद होंगी इंशाअल्लाह ताला. वो काम भी आपके हाथों से ही हो. अल्लाहपुर के कॉर्पोरेटर सबिया साहब बात करेंगे.